బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? ఆ పేరు శ్రీనివాస్ అండి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన 50 రోజులు పూర్తయింది. 50 రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది? అమరావతి డెవలప్మెంటు, పోలవరం డెవలప్మెంటు, ఈ ఆయుధాలన్నీ మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ రెండు డెవలప్ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది. అది మా కోరిక. మామూలుగా పింఛనీళ్ళు అంటే మన ఫస్ట్ తారీఖు ఇచ్చారు 7,000, మామూలుగా 4,000 ఇస్తారు. ఇంకేముంది దాని గురించి చెప్పుకుంటాక ఏముంది, నెంబర్ 1గా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి కలయికతో అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీన్ని ఎలా మనం చూడొచ్చు? నెంబర్ 1 అది. దాని ఒక్కదానికే కదా తెచ్చింది, అన్ని గ్రామాలకు కాదు కదా. అది అవి మళ్ళీ సబ్జెక్ట్ వేరేది, పోలవరం వేరే. అది అమరావతి మట్టుకి అది నెంబర్ 1 సబ్జెక్ట్. అది పవన్ కళ్యాణ్ సాగరం బట్టి వాళ్ళ గవర్నమెంట్ కూడా ఫామ్ అయిందని నేను అనుకుంటా. ఇప్పుడు మన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికలు నెరవేరుస్తానని చెప్పి ఇళ్ల పట్టాలు అన్నింటి గురించి మాట్లాడారు. 1,00,000 ఇళ్ళకి శ్రీకారం చుడతా ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? పట్టణాల్లో 2 సెంట్లు అంటున్నాడు, పల్లెటూళ్ళలో 3 సెంట్లు అంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెంటున్నర బాత్రూమ్ కూడా కట్టుకుంటా సరిపోదు. దాంట్లో అప్పులు పోలు అయిపోయారు జనం. దాంట్లో 12 లక్షలు 13 లక్షలు పెట్టి ఆ 3 సెంట్లకైనా 10 లక్షలు అవుద్ది కట్టుకోవడానికి. ఆ సెంటున్నరలని 10 లక్షలు దిగుతున్నారు. ఇదే బాగుంటుందిగా. ఇప్పుడు 3 సెంట్లే బెటర్ కదా. రేపొద్దున ఫ్యూచర్లో బాగుంటుంది కదా. ఓ 10 వేసుకుంటానే ఇల్లు కట్టుకున్నా, రేగులు చెట్టు వేసుకున్నా బాగుంటుంది.